నా మనసుకు తోచిందే నేను చేస్తాను. క్లుప్తంగా చెప్పాలి అంటే ఈ నన్ను ఎదిరించి నాతో తలపడే మగాడే నాకు కనిపించలేదు. ఓకే ఫ్రెండ్స్, ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా ఈ డైలాగ్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. ఇదే డైలాగ్తో ఈ విధంగా మీ ఫొటోస్తో ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి మాస్ యాటిట్యూడ్ స్టేటస్ మీ ఫొటోస్తో చాలా సింపుల్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని నేను ఇన్షాట్ ఎడిటింగ్ యాప్లో క్రియేట్ చేసుకున్నాను. ప్లేస్టోర్ నుంచి మీరు ఇన్షాట్ ఎడిటింగ్ యాప్ని ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫస్ట్గా ఇన్షాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ప్రివ్యూలో వీడియో చూశారు కదా, ఆ వీడియోని నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఓకే, సో లింక్ మీద క్లిక్ చేసుకొని వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఇన్షాట్ యాప్లో ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. వీడియో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వీడియో మనకు ఈ విధంగా ఉంటుంది. వీడియోని ఒకసారి సింపుల్గా ప్లే చేస్తాను చూడండి. ఓకే, వీడియో మనకు ఈ విధంగా ఉంది. సో ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకొని ఒకసారి ఇక్కడ మనకు వాల్యూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. వాల్యూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియో నుంచి ఆడియోని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ మనకు వీడియోలో ఏదైతే ఇక్కడ ఫోటో స్పాట్ వస్తుందో సో అక్కడ వరకు తీసుకురావాలి. ఎగ్జాక్ట్ ఇక్కడ 7 seconds వరకు తీసుకురావాలి. ఇక్కడ ఇంతవరకు. ఓకే, ఇంతవరకు. ఓకే, ఇంతవరకు తీసుకొచ్చి ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకొని ఇప్పుడు ఏదైతే ఇక్కడ నేను ప్రివ్యూలో ఉన్న ఫోటో స్పాట్ ఉంటుందో ఈ ఫోటో స్పాట్ని డిలీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని వీడియో ఆర్ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి మీ ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను నా ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను ఒక 3 ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. సో వీటిని ఫిట్ చేసుకుంటాను ఈ విధంగా. ఓకే, సో ఈ ఫొటోస్ అనేది ఫిట్ చేసుకుంటాను. సో మీరు కూడా ఫిట్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ అనేది ఫిట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 2.5 seconds వరకు చేసుకోండి దీని డ్యూరేషన్. ఓకే, 2.5 seconds వరకు చేసుకోండి. అండ్ సెకండ్ ఫోటో డ్యూరేషన్ కూడా 2.5 seconds వరకు చేసుకోండి. అండ్ థర్డ్ ఫోటో డ్యూరేషన్ కూడా 2.5 seconds. ఓకే, సో ఈ విధంగా 3 ఫొటోస్ యొక్క డ్యూరేషన్ 2.5 seconds ఈ విధంగా చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా యానిమేషన్ ఉంటుంది. యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాంబో యానిమేషన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ కాంబో యానిమేషన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు త్రో జూమ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ. సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా సెకండ్ ఫోటో ఉంటుంది. సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని యానిమేషన్ మీద క్లిక్ చేసుకోండి. కాంబో మీద క్లిక్ చేసుకోండి. త్రో జూమ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇదే విధంగా థర్డ్ ఫోటో కూడా సేమ్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని కాంబో మీద క్లిక్ చేసుకొని త్రో జూమ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఈ పొజిషన్లోకి తీసుకురావాలి ఇక్కడ. ఓకే, ఈ పొజిషన్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ షేక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. షేక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకి ఇక్కడ ఫ్లటర్ ఎఫెక్ట్ ఇక్కడ మనకు సింపుల్గా షేక్ అనే ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఎఫెక్ట్ని ఇక్కడ మనకు వాల్యూమ్ని కొంచెం తగ్గించుకోవాలి ఇక్కడ ఇంతవరకు. ఓకే, ఇంతవరకు తగ్గించుకొని రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్ని ఇక్కడ ఎండ్ దాకా తీసుకురావాలి. ఇక్కడ 3 ఫొటోస్ వరకు ఎండ్ దాకా తీసుకురావాలి ఇక్కడ వరకు. ఓకే, అండ్ మళ్ళీ యాస్టిస్గా ఇక్కడ మళ్ళీ ఇదే పొజిషన్లో తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకి ఇక్కడ వెదర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వెదర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకి ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ. ఈ లైటింగ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సో దీన్ని వాల్యూమ్ని అంతే ఉంచేసుకోవాలి. ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఈ వాల్యూమ్ని ఇక్కడ ఎండ్ దాకా తీసుకురావాలి ఇక్కడ. ఓకే, ఇంతవరకు. ఓకే, దెన్ ఇప్పుడు రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు వీడియో ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే, మనకు వీడియో టోటల్గా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా అండ్ ఇప్పుడు ఈ వీడియోని పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి 30 fps 1080p ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.